నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. '23, '22, '21 ఏంటి చెప్పండి? ఏంటి మా ఏజా? కాదు. నితిన్ జయం సినిమాతో 20 ఇయర్స్ కంప్లీట్ చేశాడు. దిల్ సినిమాతో 22 ఇయర్స్ కంప్లీట్ చేశాం. ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు 21 ఇయర్స్ కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఈజ్ ఓన్లీ కోఇన్సిడెన్స్. ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఎవరం ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం, అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం. మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో 22 ఇయర్స్, మాకంటే ముందు 1 ఇయర్ సీనియర్ మాకు జయం సినిమాతో. సో ఆర్యా సినిమాకు జూనియర్. సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ 21 ఇయర్స్ మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు. అండ్ కమ్ టు ద తమ్ముడు. ఆల్ టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ టు డయాస్. గుహన్, శేఖర్, రాధా గారు, అజనీష్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ అండ్ జొన్న విత్తుల గారు. టెక్నీషియన్స్ని ఎందుకు రమ్మన్నా అంటే, ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళందరిది బెండ్ తీశాడు. అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది. ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే, తర్వాత గుహన్. ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు, ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. గుహన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ న్యాచురల్గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు. థ్యాంక్ యూ శేఖర్. తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్, వెయిట్. అండ్ విఎఫ్ఎక్స్ ఈ సూపర్వైజర్. ఈ సినిమా 2 గంటల 34 నిమిషాలు ఉంటే వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ 2 అవర్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జొన్న విత్తుల గారు ఇందాక మాట్లాడారు, అమ్మవారు సాంగ్ రాశారు. ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారు సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైబ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ జొన్న విత్తుల గారు. అండ్ అజనీష్. సో ఇందాక వీళ్ళు అన్న అని మాట్లాడుకున్నారు, కానీ ఈ సినిమాకు వేణు అడిగింది పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అజనీష్ ఆల్రెడీ ఇస్ ప్రూవ్డ్. కాంతారకు కావచ్చు, విరూపాక్షకు కావచ్చు చెప్తున్నారు. ఈ సినిమా రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అజనీష్. ఈ సినిమా వేణు విజన్కి వాళ్ళందరూ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది. క్రెడిట్ గోస్ టు అజనీష్. ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో సౌండ్ లేకుండా చూశాను. సౌండ్తో పాటు రాధా గారు వీరు ఫైనల్ మిక్స్. థ్యాంక్ యూ రాధా గారు. అంటే ఆ సౌండ్ని డైలాగ్స్ని మ్యాచ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా వేణు టీం. ఇందాక శిరీష్ చెప్పినట్టు ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే 21 ఇయర్స్ జర్నీలో వేణు ఏంటో మాకు అనువనువు తెలుసు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ, ఎంసీ అప్పుడు కానీ, వకీల్ సాబ్ అప్పుడు కానీ ఆ సక్సెస్ఫుల్ చేసుకోవడానికి స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడో మా సపోర్ట్ తీసుకునేవాడు అనుకుందాం. కానీ ఈ సినిమాకి వాళ్ళిద్దరు ఎవరు? కార్తీక్ అండ్ శివ. ఇద్దరు రండి పైకి. సత్య, కార్తీక్ అండ్ సత్య. ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి వీళ్ళిద్దరినే పక్కన పెట్టుకొని ఇప్పటికి కూడా ఇగో వీళ్ళిద్దరితోనే లెఫ్ట్ రైట్ ఏడి సత్య ఇట్రా వీళ్ళిద్దరే
చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఉన్న ఇద్దరు లెఫ్ట్ రైట్ వేణుకి థ్యాంక్ యూ. కార్తిక్ అండ్ సత్య, ఐ నో మీ హార్డ్ వర్క్. రేపు ఫ్యూచర్లో ఆర్య సినిమా అప్పుడు వేణు బ్యానర్లోకి ఎలా వచ్చి దర్శకుడు అయ్యాడో మీరిద్దరు నెక్స్ట్ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు. అది మీ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ టెక్నీషియన్స్ అయిపోయారు, ఆర్టిస్టులు. సప్తమి గారు, లయ గారు, వర్ష, నిత్య, దీత్య, సినిమాలో దీత్య అండ్ ఇంకొకరు మిస్ అయ్యారు, ప్రోగ్రామ్కు రాలేదు. ఆ సినిమాలో క్యారెక్టర్ గుత్తి క్యారెక్టర్. నితిన్ నువ్వు కూడా ఇటు రావాలి. ఏదది ముందుకు రా. సో ఇప్పటివరకు టెక్నీషియన్స్ అయిపోయింది కదా, రేపు సినిమా చూసేటప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. సో పంచపాండవులని మనం విన్నాం కదా, నితిన్ కాకుండా ఉమెన్స్ ఏమంటాం, వాళ్ళు 5గురు అవుతాయి. పంచమహానారులు అంట, ఇప్పుడే జొన్న విత్తల గారు చెప్పారు. సో వేణు చుట్టూ, మన నితిన్ చుట్టూ సినిమాలో వీళ్ళు 4 ప్లస్ ఈ 5గురు వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ రేపు మీకు స్క్రీన్ పైన 5గురిని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మేనేజర్ నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసి తిట్టుకోండి. ఎంత అద్భుతంగా వేణు అడిగినట్టు, డైరెక్టర్ అడిగినట్టు వీళ్ళు చేశారంటే, నితిన్తో పాటు వీళ్ళు 5గురు కూడా హీరోలకు అనౌన్స్ చేసేయచ్చు. అంత అద్భుతంగా ఈ సినిమాలో రేపు మీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈ కథలో ఉన్నట్టుగా. థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దీత్య అండ్ నితిన్. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, మేము చూసాం. ఎస్, నితిన్ కొంచెం లాస్ట్ 4-5 సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు. ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం. సౌండ్ సరిపోలా. ఎందుకంటే అందరము సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు. సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే. ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వస్తే, మొన్నే నాకు ఇంటర్వ్యూలో చెప్పాను, ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాల్ ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది. సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ నితిన్. సో ఫైనల్గా మై 21 years జర్నీ. అలుగుతాడు, ప్రేమిస్తాడు, కొట్లాడతాడు. మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఆగు వేణు, నీకేం కావాలి చెప్పు, మేము చేస్తాం కదా అంటే, మా ఎస్విసిలో 21 years ఈజ్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే. ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు. ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో మాదేదైనా తప్పు జరుగుతున్నా మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు. సో అలాంటి వేణు ఈ సినిమాని, నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం. నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని. పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు, మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని. కానీ ఇందాక నేను చెప్పేశాను మీ అందరికి ఇండైరెక్ట్గా, ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేశారు అని. అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం? ఓన్లీ డైరెక్టర్. ఎస్, ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో
ఇంతకుముందు తను తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై 4th రోజు తెలియబోతుంది. థ్యాంక్ యూ వేణు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్విసికి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంక్రాంతికి వస్తున్నాం జూలై 4th రోజు తమ్ముడితో రిజల్ట్ మాకు అర్థమవుతుంది. పోతే ఈ ఇయర్ మాకు చిన్న లోటు, గేమ్ చేంజర్ రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.